అందరికీ శనార్థులు. మన శాకం టైం అయింది కదా, అందుకే నేను పెద్దమ్మని తోలుకొని వచ్చిన. పెద్దమ్మ మంచిగున్నావా? తోలుకొని వచ్చినావా? మరి నేనే కదా నీ నాన్న నుంచి ఇంటి దగ్గర తీసుకొని వచ్చిన. అంటే నా స్వార్థం కోసమే అనుకోండి, కాకపోతే ఇక చెప్పిన అట్లా. సరే ఫోన్ చేసి చెప్తుంది, రెడీగా ఉండమంటది, తోలుకొని వచ్చినా అని చెప్తుంది. మళ్ళీ మరి అన్ని మళ్ళీ ఆర్డర్ పాస్ చేసినట్టు చెప్తుంది. పెద్దమ్మ ఈ రోజు ఏం చేస్తావు, ఏం తినాలి ఏంటి అనేది. అయ్యో పెద్దమ్మ, మళ్ళీ మీకు చూడంగానే పాప మీ అమ్మాయి ఎంత కష్టపడి వాళ్ళ పెద్దమ్మని తీసుకొని పోయింది అక్కడికి అని అనుకోవాలి. అంతే కదా మరి. అంతేనా? సరే పెద్దమ్మ ఏం నేర్పిస్తున్నావు? మొదలు స్టార్ట్ చేసిన ఫస్ట్ వంట. నవ్వడం మాత్రం భలే. నా నవ్వా వద్దు, అందరు ఎడ్డిస్తారు నేను నవ్వుతే. సత్తి. అంతేనా? ఎందుకు ఏమో నేను వెరైటీ నవ్వుతానట. ఎవరన్నా? సత్తి, గారాల సత్తి. మీ తమ్ముడే కదా? మా తమ్ముడే, కానీ నాకన్నా ఎక్కువ నీకు సత్తే ఇష్టం కదా. అమాయకుడు కదా అమాయకుడు. కరెక్టే. సత్తిని అమాయకులు అనుకున్నోళ్ళే అమాయకులు. అవునా? సరే ఏం నేర్పిస్తున్నావు మరి? పోని బియ్యం. పోని బియ్యమా? ఆగో పేరే కొత్తగా ఉన్నది. కొత్తగా ఏం లేదు, అది మీకు కొత్తగా. పిజ్జా బర్గర్లు కొత్తగా మీకు? అవి మా ఆర్డర్ ఇస్తే ఇంటికి నిద్రలో లేపి అడిగినా పిజ్జానా బర్గర్ అని చెప్తారు కదా. ఇది పోని బియ్యం. పోని బియ్యం నానా. అంటే ఇప్పుడు కిచిడి అని చేస్తారు కదా కొంతమంది, పెసరపప్పు వేసి చేస్తారు. ఇది పోని బియ్యం ఏంటంటే పోపున బియ్యం వేస్తాం మనం. సరే పెద్దమ్మ, మరి ఏమేం కావాలో చెప్పు. బియ్యం అరకిలో బియ్యానికి శనగపప్పు. శనగపప్పు ఎంత? 1/2 కిలోలో సగము. అవసరం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెం ముందు నానబెట్టాలి నాన్న, ఎందుకంటే బియ్యము తొందరగా ఉడుకుతుంది, పప్పు కొంచెం తొందరగా ఉడకదు కాబట్టి నానితే కొంచెం మంచిగా ఉంటుంది, బాగుంటుంది. అది బియ్యం తొందరగా ఉడుకుతుంది కాబట్టి శనగపప్పు 1/2 కిలోల సగం. 1/2 కిలో బియ్యానికి 1/2 కిలోల సగం. మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు, కాకపోతే ముందుగా నానబెట్టాలి, ఎందుకంటే అన్నం తొందరగా అయిపోతుంది కదా, బియ్యం తొందరగా ఉడుకుతుంది కదా, అందుకోసం. సరే పెద్దమ్మ, మరి స్టార్ట్ చేద్దాం. గిన్నెలో నీళ్ళు మూసుకొని పచ్చిమిరపకాయలు కలిగిన గడుగు. ఏం చేస్తున్నావు? కాలేజీ పోతున్నావా? నేనా? ఏడా చదువు ఎప్పుడో బంద్ పెట్టినా. మళ్ళీ పోతుందా? అదేమంటారు, ఏడాదికి ఒకసారి పరీక్ష రాసుడు. ఆ పరీక్ష నేను ఎట్లా రాస్తానో వాళ్ళకి బాగా తెలుసు. అవునా? సత్యకైతే ఇంకా బాగా తెలుసు, మొన్ననే చెప్పిండు. నువ్వు రాసే పరీక్షనా? మరి నాకెందుకు చెప్పవు? అర్థమైందమ్మా, నీకు చెప్తే నన్ను తిడతావు. నేనేం తిట్టాను? నేను కూడా చదువుకుంటా అట్లా. వద్దా? అప్పుడు నేను కూడా చదువుకుంటారా? నేను చిట్టీలు పెడతావా? అందుకే నేను చెప్పాను. ఏం చిట్టీలు? నేను చిట్టీలు కొట్టి పాస్ అయితే పెద్దమ్మ. చిట్టీలు కొట్టుడేంద్రా? నకలు కొడతా. నకలు చిట్టి కొడతావా? నేను అందుకే చదవంతా నకలు చిట్టీలో చదివేనా? శవ్వా, అందుకే నేను చెప్పాను, నువ్వే చెప్పు అన్నావు. శవ్వా, నకలు చిట్టీలు కదా, అదేం చదువురా ఇప్పుడు? ఇగో మరి రోజంతా తీన్మార్ వార్తలు, మళ్ళా శాకము. గిన్నె అయినాక నేను ఏడా చదువుకోవాలా, మీరే చెప్పుర్రి. ఆయనతో చిట్టీలు కొట్టి పాస్ అన్న కావాలా కదా? చెప్పు పెద్దమ్మ. చూసి నేర్చుకుంటారా వాళ్ళు? ఎవరైనా పిల్లలు నేర్చుకోగల? ఆయన అబ్బాయి వాళ్ళందరూ మంచి వాళ్ళు అన్నట్టే నాకు తెలుసు. అబ్బా సావిత్రి మా లెక్కన చేస్తుంది అనుకుంటున్నారు కదా. ఎవరు అనుకున్నా? అబ్బా మస్తు మంది చిట్టీలు కొడతారు పెద్దమ్మ. నాకు తెలియదురా, నేను ప్రతిసారి అడుగుతుంటే కదా. సరే పెద్దమ్మ, ఇవి అడిగిన ఉల్లిగడ్డ పొట్టు తీద్దాం. కడిగేసి నేను కట్ చేస్తాను. చూడు, అలకట్ పనే చూసుకుంటావురా నువ్వు. కళ్ళు మండేది మొత్తం నువ్వు వడగొట్టేసినాక నేను అలకడిది. అంతే. నువ్వు ఇవాళ ఏదో నేర్చుకున్నట్టు కనబడతలేవు, ఏదో మంచి పిక్నిక్ వచ్చినట్టున్నావు. మరి మనకు వాతావరణం అట్లున్నది చల్లగా. చూసినవారా ఆంజనేయ స్వామి గుడి? చాలా కొంచెం నీకు నూనె ఎక్కువ ఇష్టమా? పెద్దమ్మ, పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండా? కొంచెము ఏదైనా పోపులో 2 ఎండుమిరపకాయలు వేస్తే ఆ రుచే వేరుంటుందిరా. కొంచెం జీలకర్ర ఎక్కువనే వేస్తున్నా, నాకు ఎందుకో జీలకర్ర అంటే ఇష్టం రా, మంచిది కూడా జీర్ణశక్తికి మంచిగా అనిపిస్తుంది. ఆవాలు వేసిన, ఆవాలు జీలకర్ర కళ్యామాకు నా దగ్గర ఉన్నది పెద్దమ్మ. ఎండుమిరపకాయలు. మనం ఎట్లా ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కదా, పోపు కోసం 2 పచ్చిమిర్చిలు అంతే. పోపు కోసం 2 ఎండుమిర్చి. అబ్బా కన్ఫ్యూజన్, ఇది కోస్తున్నా కదా, ఇదే వచ్చింది. సరే ఇవాళ నీకు ఎక్కడ ఉందిరా? సారీ పెద్ద. లేదు 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 లేదు, ఇవాళ ఏదో నువ్వు. సరే మరి నాకు పనిష్మెంట్ ఏంటంటే ఇవాళ కొంచెమే తింటా. ఎక్కువ తింటా అంటావేమో అనుకున్నాను. కొంచెమే తింటావా? మా సతీకి తీసుకుపోతావా? ఎప్పుడు నన్ను అడగచ్చు కదా పెద్దమ్మ, ఒక్కసారి అన్నట్లా. నువ్వు తింటున్నావు కదరా. కళ్యామాకు ఎప్పుడు ఇట్లా చుంచేయాలి, చుంచేస్తే దాని స్మెల్ వస్తుంది, దాంట్లో ఉన్న
రసం కూడా వస్తుంది. అట్లే వేస్తారు చాలా మంది. ఆకు వేయొద్దు నాన్న, చూసి చేస్తే మంచిది. పెద్దమ్మ చూడండి గొప్ప చిట్కా చెప్పింది. కళ్యామాకుని మనం ఇట్లనే వేస్తాం కదా, ఇట్లా వేస్తే దీన్ని రుచి అంతగానం రాదు. ఇట్లా పెద్దమ్మ జించేసింది చిన్నగా. ఇట్లా ఎవరు వేస్తారో ఏరో తెలియదు కానీ మా సావిత్రమ్మ అయితే అట్లనే వేస్తుంది. అందుకోసం నేను నేర్చుకున్నా. ఇట్లా వేసేస్తే కథం వేసేపిద్దాం, మూత పెట్టేసి. నువ్వు ఎప్పుడు ఇటు దిక్కుండేది కదా, నన్ను ఇవాళ ఇటు పెట్టినావు. అంటే ఇలా బాగా పోయినసారి కొంచెం నూనె మీద పడ్డదనా? అంతే కదా మరి. నేను కాల్చుకున్నాను అనుకో, చేతులు అన్నీ ఖరాబ్ అవుతాయి. నా ఈ ఖరాబ్ అయినా ఓకే కానీ సావిత్రి నీ ఖరాబ్ కావద్దు, నేను నేర్పియాలా. మళ్ళీ మీదకెళ్ళి సురుకులు అంటించుకోవాలా అని అనుకుంటుంది. కానీ పెద్దమ్మ నేను ఏడంటున్నాను ముందే అందుకొని చెప్పేస్తుంది. పెద్దమ్మ నువ్వు నేర్పిస్తే నీ తర్వాత నన్ను అంటారు కానీ నేను మాట్లాడిన మాటలు అంటారా చెప్పు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు కూడా అట్లే నేర్చుకునేరు మరి. అమ్మో మా సావిత్రమ్మ ఇవాళ అంతేందో తేడా తేడా కనబడుతుంది. పెద్దమ్మ నాకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్? ఇక ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నాం కదా, ఈ పోపన్నాన్ని మనము ఒక రోజునే తింటాం, ఇక నెక్స్ట్ దాకా పోదనిపిస్తుంది కదా. అప్పటిదప్పుడు వేడిగా తింటేనే బాగుంటుంది. అది వేడిగా తింటే ఇప్పుడు నీకు వాతావరణం ఇవాళ మంచిగా ఉంది కదా, వర్షం నాకు ఇట్లనే ఇష్టం పెద్దమ్మ. మొత్తం బాన పడద్దు, మొత్తం ఎండ కొట్టద్దు, ఇట్లుంటే మంచిగా ఉంటుంది. నువ్వు చెప్పేసావు వాడ ఆల్రెడీ దేవునికి, వాన దేవునికి చెప్పలేను అట్లా. ఉల్లిగడ్డలు కొంచెం అందరు దేవుళ్ళకి ముఖంగా గొన్ని కొన్ని అప్పుడు ఒకసారి వాన పడిపిస్తుంది పెద్దమ్మ. కొన్ని చినుకులే. కొన్ని చినుకులు కదా నాన్న, కొంచెం ముసురు అని చెప్పరా? ముసురు పట్టింది ఒక 2-3 రోజులు లైన్గా ఇట్లా తుప్పురు పడితే ముసురు పట్టింది అంట కదా. అల్లం వేసుకోలేము మనం. ఇది కొంచెం ఉల్లిగడ్డ మిరపకాయలు గోలాలి. గోలినాక ఈ బియ్యము పప్పు కలిపి దీంట్లో వేసేసినాక అది కూడా గోలినాక ఇంతలా ఇంకో గిన్నెలో నీళ్ళు తీసుకో, దీని మీద పెడదాం. ఎసరు పెట్టినట్టు కదా పెద్దమ్మ నీళ్ళు. అంటే ఇప్పుడు బియ్యం పోపులు వేస్తాం కదా నాన్న, అది ఇప్పుడు మరి ఇంకొకటి పోయి. ఇప్పుడు ఈ పోని బియ్యం కానీ ఇట్లాంటివి కొంచెం బియ్యం అంటే పొడి ఉంటేనే మంచిగా ఉంటుంది, మెత్తగా ఉంటే బాగుంటుంది. అన్నం లెక్క అయిపోతుంది. అన్నం 2 పోసిన పెద్దమ్మ, ఇంకొంచెం పోయినా చూడు మరి. అయినా నేను ఇప్పుడు ఎన్ని పోసినాను, మళ్ళీ నువ్వు కరెక్ట్ వేసరి పోతావు కదా అలా పోసినప్పుడు. చాలా ఇది మొదలే నూరు పెట్టినానా. అల్లం ఇప్పుడు దీంట్లో పుదీనా కూడా వేసుకుంటారు కొంతమంది, కానీ మనకు మామూలు ఇది ఉండదు. పుదీనా ఏందినా కొంచెం బగారన్నము అట్లా ఉండకుంటే వేసుకుంటారు, ఆ స్మెల్లే వస్తుంది. బగారన్నం లేదు, సాజీర లవంగం యాలక్కాయ వేస్తారు, పుదీనా కూడా వేస్తారు, అల్లం వెల్లిపాయ కూడా వేస్తారు. అన్నీ అయిపోతే బగారన్నంలో అందుకే పుదీనా నేను వేయదలుచుకోలేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. సరే పెద్దమ్మ, ఇప్పుడు ఈ నీళ్ళు ఎసరు రావాలా, అది కూడా మంచిగా గోలాలి కదా పెద్దమ్మ. నెక్స్ట్ ఏం చేయాలా? కొంచెం పసుపు వేసి నువ్వు బియ్యం కడుగు. బియ్యమా ఇలా పోసే ఇలా చూడు మరి. అట్లా పోస్తారు, అట్లా ఇట్లా పోయాలా? నీళ్ళలో బియ్యం పోయొద్దు ఎప్పుడు కూడా, బియ్యంలో నీళ్ళు పోయాలి. నువ్వు ఇది ఇట్లే పెట్టు, ఇలా నీళ్ళు పోయి. 1 సంవత్సరం మాకు వంట నేర్పబట్టి బియ్యం ఎట్లా కడగాలో రాదు. ఏమన్నట్టు పప్పు చేసి తీసుకుపోయిందట. ఎవరో ఆ తిన్నోళ్ళు వాళ్ళు నిజంగా నేను అడుగుతాను, సత్తినే అడగాలి. ఇక పసుపు వేస్తున్నా, కొంచెమే, ఎక్కువ వేయొద్దు. సరే. అయ్యా బియ్యం కడుగుడు రాదట అమ్మా. ఇప్పుడు చూడండి కడుగుతున్నా, మీరు కూడా ఇళ్ళని ఇట్లనే కడుగుతారు కదా. నేను ఏమనుకున్నా కొంచెం ఏదో చెత్త ఉన్నట్టుంది. ఇవాళ స్వాతమ్మ మన చేతులు లేదు, మన ధ్యానంలో లేదు. నేను స్వాతమ్మను అయిపోయింది. ఇన్నిసార్లు నేనేమన్నా అంటే అంటది కదా మరి. ఇప్పుడు పెద్దమ్మ అన్నది అంటే ఈమె నేను పేరు మార్చి చెప్తే, పేరు మార్చి చెప్పడం వల్ల గుర్తుపడుతుందా లేదా ఇవాళ ధ్యాస లేదు. కాదు 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 లక్కుడు ఇదంతా నేను కరెక్ట్ ఎప్పుడన్నా అన్నానా నేను? ఇవాళ ఏందో ఈమె మతి మార్పులో ఉంది కాబట్టి నేను ఇట్లున్నా అని పెద్దమ్మ ఏం చేస్తుందేమో సావిత్రి అని టెన్షన్ అయిపోయి పెద్దమ్మ టెన్షన్లో నన్ను సావిత్రిని స్వాత అన్నది. అందులో నువ్వు గుర్తుపడతావు. ఇంకొంచెం నీళ్ళు పోయినా దాంట్లో. ఇగో పప్పు వేస్తున్నా చూడు, దీంట్లో నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, ఆ శనగపప్పు పోపు వేసిన తర్వాత వేసేయాలి. ఇక బియ్యం కూడా వేయాలి, 2 కలిపి కూడా. సరే చూడా నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది. లేకపోతే ఇప్పుడు 2 ఒకటేసారి వేస్తే అన్నం బియ్యం ఉడికిపోయి అన్నం అవుతుంది, పప్పు ఏమో అట్లనే ఉండిపోతుంది. అందుకే నానబెట్టుకోవాలి, తొందరగా కూడా అవుతుంది. ఇప్పుడు నీళ్ళు ఈ పక్క కాగబెట్టినాం కదా, మనం అది పోయడం వల్ల చల్లటి నీళ్ళు పోస్తే కొంచెం నార్మల్గా పడ్డట్టు అవుతుంది అన్నం కూడా. ఇగో ఒక్క ఇత్తు కూడా వేస్ట్ కానీ అవు మీ ఇంట్లో బోనాల పండుగ చేసుకుంటాను, నువ్వు చేసుకున్నావు కదా. చేసినప్పుడు ఏమన్నావు?
ఏమన్నా ఎవరు నేర్పించింది నువ్వు మన ఇంటికాడ ఇట్లా ఉండేవి కదా అని అన్నారు. మరి పెద్దమ్మ నేర్పించింది కదా అన్న. కాదు నువ్వేం చెప్పినావు మనం బోనాలు అది చూపించినప్పుడు మా ఇంట్లో బోనాల పండుగ పిలుస్తానలే ఇది మన ఏం అనొద్దట. మీరు అందరు ఏమంటారు నేను బయట కలిసినప్పుడు పాపం సావిత్రిని బెదిరిస్తారు మీరు అని చెప్తారు. ఇట్లా చేసినప్పుడు బెదిరియకుండా ఏం చేయాలి? మీ ముందే కదా ఆమె చెప్పింది మా ఇంట్లో బోనాలు చేసినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ పిలుస్తాను అని చెప్పింది. ఇప్పుడు నేనేం మాట్లాడలేదు, నేను కూడా ఏం మాట్లాడేగా నీతో. ఇక నేను చేసిన అంతే. నేను ఇంకా మాట్లాడే ఎక్కువ సావిత్రితో. కట్టిపోయిందట పెద్దమ్మ. అట్లా కాదు, కొద్దిసేపు కామున్నాం అనుకో పెద్దమ్మని మళ్ళా సావిత్రి అని పిలుస్తుంది, అప్పుడు నేను పోతా. నీ లొంపి నేనేం మాట్లాడతలేను. మాట్లాడుతున్నావు పెద్దమ్మ. అబ్బా ప్లీజ్, అబ్బా ప్లీజ్. మా పెద్దమ్మ మంచిదట, మా పెద్దమ్మ మస్తు మంచిదట. ఇప్పుడు మాట్లాడుతుందట, చూద్దాం మరి ఎప్పటిదాకా. వాళ్ళతో మాత్రమే మాట్లాడతా. కాదు మీకు మాత్రమే చెప్తా. కాదు నాతో కూడా మాట్లాడుతా. నాకు ఒక డౌట్ వచ్చింది, చెప్పవా మరి? వంట విషయందే ఒక వంటదైతే చెప్తానుగా, చెప్పవా? అడుగు. చెప్తుంది మరి, చెప్తా సరేనా? మనం ఉప్పు వేసుకోవాలి అందులో. అయ్యో మిరపకాయలు వేసిన ఉప్పు వేయకుండా తింటారా? అవునా? బెల్లం వేసినాం. ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అందుకోసం మాట్లాడాలి. అన్నం అంటే డౌట్ చెప్పింది, లేకపోతే చెప్తుండే నేను చెప్పకపోతుండే. ఇది పోని బియ్యం అని ఎందుకంటారంటే ఈ పోపులో మనం వేస్తాం కానీ పోపు బియ్యం అంటారు, పోని బియ్యం అంటారు. అంటే మామూలుగా అదే పోపుల బియ్యం వేస్తాం కాబట్టి పోపు బియ్యం, పోని బియ్యం. ఇది కరీంనగర్ ఏరియాలో పోని బియ్యం అని ఎక్కువ అంటారు. కరీంనగర్ మా ఫ్రెండ్ చెప్పిందిరా. అవునా? మాధవి అని కరీంనగర్ అమ్మాయి. థాంక్స్ అక్క. నేనేమన్నా పెద్ద మాధవి ఆంటీ అనాలి? అదే నా ఫ్రెండ్ అంటే నా ఏజ్ ఉంటుంది. పెద్దమ్మ చిన్నమ్మ లేకుంటే నాకన్నా చిన్నదా? మాధవి మాధవి చిన్నమ్మ, పెద్దమ్మ కన్నా చిన్నదనమాట కదా. మాధవి చిన్నమ్మ, థ్యాంక్ యూ సో మచ్. తను కూడా తెలంగాణ వంటకాలు బాగా చేస్తుంది. మా కోసం పెద్దమ్మకి చెప్పినమాట కదా ఇది సావిత్రికి నేర్పిమని. శనార్థులు, ధన్యవాదాలు. ఇంకేమనాలా? మాధవి, నేను ఈమె చెప్పినంత మన నువ్వు వయసు అయిపోయి మళ్ళీ సావిత్రికే ఫోన్ చేసావు. ఎక్కడ నాకు క్రెడిట్ వచ్చుద్దో అని. అబ్బా పెద్దమ్మ అట్లా అంటుంది కానీ నాకు వాళ్ళందరికీ తెలుసు సావిత్రి డమ్మి వంటల విషయంలో అని. ఇదైతే నిజం ఒప్పుకున్నావు సావిత్రి ఇన్ని రోజులకు అంటారా? ఒక్కటి ఈ రోజు ఒక్క మాట నిజం చెప్పింది ఆమె. అబ్బా సరే అన్ని వేసేసినాం కదా ఇప్పుడు. నీళ్ళు ఎప్పుడేమో అబద్ధాలు చెప్పదు కానీ ఈ రోజు ఒకటి నిజం చెప్పింది. అంటే రోజు అబద్ధాలు మాట్లాడుతున్నా నేను. మరి నేను మళ్ళీ చెప్తేనే నీకు గుర్తు వస్తుంది. ఈ నీళ్ళు కాయినాయి, నీళ్ళు పోసినాక కొంచెం ఉడుకు పట్టినాకనే ఉప్పు వేయాలి నాన్న. లేకుండా ఉప్పు మొదలేస్తే కొంచెం శనగపప్పు అంత తొందరగా ఉడకదు. సరే. అవు ఉల్లిగడ్డలు గోలేందుకు మాత్రమే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గోలేందుకు మాత్రమే ముందు ఉప్పు వేసుకోవాలి. ఇట్లాంటి ఉడికేటప్పుడు మాత్రం ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడకదు. పోస్తున్నా పోసేద్దాం. నీళ్ళు ఎసరు పెట్టుకున్నాం కదా, అవి పోషిస్తున్నాం. మాట్లాడి పెద్ద వాళ్ళకి ఎప్పిన ఇజ్జత అవుతుంది. అంతేనా? అంతే. మాట్లాడి పెద్దమ్మ. సరే ఇప్పుడు ఏం వేసుకుందాం? ఉప్పు వేయాలి. సరే ఉప్పు. అన్నము అంటే అప్పుడు అన్నం వేసినప్పుడు వేయద్దు అన్నది కదా, ఎందుకంటే ఉడకదని. ఇప్పుడు సగమా మొత్తం మొత్తం వచ్చింది దగ్గరకు వచ్చి. ఇప్పుడు వేయలేదనుకో ఉప్పు మళ్ళీ మీద అయిపోతుంది. అందుకే నీకు కొంచెం ఉప్పు ఎక్కువనే ఉండాలి. ఉప్పు కారం ఎక్కువ ఉండాలి నాకు. నూనె కూడా ఎక్కువ ఉండాలి. తినడం ఉండాలి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. అవునా? సరే. కొంచెం ధనియాల పొడి వేద్దాము. అసలు మామూలుగా అయితే ఈ ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేయించకుండా ధనియాల పొడి చేస్తాము. ఆ పచ్చి ధనియాల పొడి పోపులో ఏదైతే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తామో దాంట్లో ధనియాల పొడి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అప్పుడు నేను వేయడము ఈ సావిత్రమ్మ మాటలకు మర్చిపోయినా నేను కూడా, అందుకే ఇప్పుడు వేస్తున్నా కొంచెం. ఇవాళ మా సావిత్రం ఎందుకు అట్లా పాపం గావరి అవుతుంది. ఆకలి అవుతుంది. ఆకలి వల్ల గావరి. కొత్తిమీర మరి దించే ముందు వేద్దాం కదా, మనం దించినాక తింటాం కదా, అప్పుడు పైన వేస్తే మంచిగా ఉంటుంది. సరే ఇక మూత పెట్టేసిదేనా? పెద్దమ్మ మొన్ననేమో హాస్పిటల్లో రమక్క చూసి మా ఇంటికి రండి మేడం అని వాళ్ళ ఇంటికి తోలుకోయింది. వాళ్ళ ఇంటికనే వంట బోనాలు అన్నయినాయి. ఇప్పుడేమో మాధవి చిన్నమ్మనేమో
ఇట్లాంటి వంటలు ఆమెకు తెలిసినవి కూడా చెప్పి పంపిస్తుంది. ఆమె తెలంగాణ వంటలు అన్ని చేస్తుంది నాన్న. సరే పెద్దమ్మ, మరి మీ మాధవి పెద్దమ్మకి తెలుసు అనుకుంటా, అయినా కానీ మనం కూడా చెప్తాం మిగిలిపోయిన ఫుడ్ని పాడేయకుండా. అట్లా పెళ్లిళ్ళకి పోయిన వాళ్ళందరూ ఎవరు తింటారు? లేని వాళ్ళకి ఇట్లా అనాథాశ్రమాలు ఉన్నాయి, వికలాంగులది ఉంది. ఈ రోజు రోడ్ పైన కూడా చాలా మంది ఇప్పుడు చాలా మటుకు పప్పన్నము అనాథాశ్రమాలలో కూడా పెడుతున్నారు, కానీ అన్ని రకాల రుచులు పాపం వాళ్ళకి తిన్నారు కదా, తిన్నారు కాబట్టి ఆ ఖర్చు కొంచెం అనుకొని ఒక వెహికల్ మాట్లాడుకొని ఆ గిన్నెలు అందులో పెట్టుకొని ఒక నలుగురు ఎవరైనా ఒక నలుగురు సాయం చేస్తే వెళ్తే అక్కడ వాళ్ళందరికీ భోజనం పెడితే ఇన్ని రుచులు ఉన్నాయని పాపం మా పిల్లలు కూడా తింటారు కదా నాన్న. ఇప్పుడు కొంతమంది వృద్ధాశ్రమం ఉంది, వృద్ధాశ్రమంలో అన్ని తినకుండా వాళ్ళు కూడా కొంచెం ఏదో ఒక పూట తింటారు కదా నాన్న, ఇంత స్వీట్ అట్లాంటివి చాలా మటుకు పడేస్తున్నారు బయట. ఆ వేస్ట్ కుండీలలో చెత్త కుండీలలో వేస్తున్నారు, తెల్లారి కనుక వాళ్ళు తీసుకుపోకుండా ఆ కుక్కలు అవి అట్లనే రోడ్డు మీదకి వస్తున్నాయి రా మొత్తము. రోడ్డు మీద పడేయడము, ఆ ఏరియాకి పోతే ఇక ఎంత దూరం నుంచి వాసన. సరే ఇప్పుడు నువ్వు చెప్తే ఇంటారు, మరి చెప్పు మరి మళ్ళీ ఒకసారి వేస్ట్ చేయకుండా దయచేసి వాళ్ళకి అనాథాశ్రమం కానివ్వండి, వికలాంగుల ఇది కానివ్వండి, వృద్ధాశ్రమం కానివ్వండి. వృద్ధాశ్రమంలో అందరూ వృద్ధులే కాదు, కొంత పాపము ఎవరు కొడుకులు పిల్లలు అట్లా చూడని వాళ్ళు కానీ వదిలేసిన వాళ్ళు కానివ్వండి, పిల్లలు లేకుండా అందులో ఉంటే మాకు ఇంత టైం పాస్ అవుతుంది ఉంటాము అని చెప్పి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు మీరు కొన్ని లక్షలు పెళ్ళిళ్ళలో ఏదైనా ఫంక్షన్లలో ఖర్చు పెడుతున్నారు, ఆ కొద్ది ఇంకొక 1000-2000 ఒక వెహికల్ ఖర్చు పెట్టుకుంటే ఒక నలుగురు ఎవరైనా పోయి వాళ్ళకు అవన్నీ పెట్టి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది ఆ తిండిలో. అసలు మీరు అది పెట్టిన తర్వాత మీరే ఎంత ఆనందం పొందుతారు కదా పెద్దమ్మ. పెళ్లిళ్ళు చేస్తున్నారు కదా, ఆ పుణ్యం అంతా పెళ్లి చేసుకున్న వాళ్ళకే వస్తుంది. చక్కగా ఫంక్షన్స్ చేసుకుంటే పుట్టినరోజులకు కానీ అంతా మీకే వస్తుంది. ఆశీర్వాదం ఎంత పెద్ద ఆశీర్వాదం నాన్న. వాళ్ళు తిన్నాక చాలు అనేది ఏది ఉంటుంది, ఒక భోజనం కాడనే ఉంటుంది. ఏది కూడా చాలు అనేది చెప్పారు అన్నారు, ఒక భోజనం కాడనే ఇంకా చాలు అంటారు. అట్లాంటిది మీరు చేయగలిగితే చాలా ధన్యులమ్మా, మీ కుటుంబం అంతా చల్లగా ఉంటుంది. అది మనం కూడా చేయాలి, వాళ్ళకే కాదు నువ్వు కూడా నేను కూడా ఎవరైనా అందరం వాళ్ళకి చెప్పగలుగుతాం. అట్లా చేసింది అనుకోండి, నేను మళ్ళీ మీకు చెప్తా. నేను చెయ్యను, నేను చెప్పేదాన్ని ఇచ్చేస్తాను నేను ఎవరికన్నా. నా మనవరాల పెళ్లిళ్ళలో నేను తప్పకుండా చేస్తాను, నీతోనే పెట్టిపిస్తాను. నాతోనే పెట్టిస్తుంది. మన సత్తి స్వాతి అందరం కలిసి మనమే అట్లా ఏది మిగిలకుండా మిగిలేటట్టు చేసి కూడా మనం పెట్టచ్చు. ఇది మొత్తం ఉడకాల్సింది ఉండదు కదా, ఉండదు, కొంచెం బియ్యమే ఉండాలి, అంటే కొంచెం ఉడికినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. దేంతో తినొచ్చు అంటే దీన్ని పుట్టే తిన్నా బాగుంటుంది. దేంతోనంటే ప్లేట్లో అన్నం పెట్టుకోవాలి, చెయ్యితోని రోట్లో పెట్టుకోవాలి. ఏం చెప్తిరి దేంతో తింటానని ఆమె అడిగింది, నేను చెప్పిన. అట్లా కాదు, ఏమి చెప్పితివి అంచుకు ఇంకేమంటారు కాంబినేషన్, ఇంకా అట్లా దేంతో తినొచ్చు. అంచుకు అనేది కరెక్ట్ ఉంది. సరే, అంచుకు దేంతో తినొచ్చు అని నేను అడిగిన. పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. సరే పెద్దమ్మ, అన్నం అయినట్టే కదా, కొత్తిమీర దించేటప్పుడు ఏమన్నావు కదా. కొత్తిమీర వేద్దాము మంచిగా కడిగి, ఇది కూడా తుంచి. ఇప్పుడు కొంతమంది ఏంద్రా చాకి కత్తెరతో కూడా కత్తిరిస్తారు. మళ్ళీ మూత పెట్టాలి పెద్దమ్మ, కొంచెం సేపు కొత్తిమీర వాసన దిగేటట్టు. నీకు అంటే మూత పెట్టినందుకు లేకపోతే తొందరగా తినాలని అంటే నువ్వేమనుకుంటున్నావు ఒకసారి చెప్పు. తొందరగా తినాలని నేను ఒప్పుకుంటున్నా, తొందరగా తినాలని. పెద్దమ్మ కొత్తిమీర వేసినాం, కొద్దిసేపు కూడా ఉంచినాం, అది దించేసాడేనా? ఏం తొందర ఉంది మా సావిత్రి. పెద్ద చెంచా పెట్టి పెద్దమ్మ, తొందరగా వేద్దు. ఇదొద్దా పెట్టిగా, దాంతో నన్నే పాప మీద బాధపడుతుంది. మన అనుకునేటప్పుడు ఉన్నది కానీ వేసుకునేటప్పుడు నన్ను వేసుకోలేదు కానీ. పెద్దమ్మ నీకు మరి మనం ఇద్దరం తిందాం సరేనా? నాకు పెద్ద స్పూన్, నీకు చిన్న స్పూన్. చాలా ఇంకొంచెం పెట్టండి. పెడితే పెట్టు. ఇంకోటినా దీంట్లో పచ్చిపులుసు కూడా చేస్తాను, మర్చిపోయినా. చారుతోని పచ్చి పులుసు వేరు, చారు వేరు. చారు అనేది మరిగేదాన్ని చారు అంటారు. పచ్చి పులుసు ఏంది, పచ్చి అనే దాంట్లోనే తెలుస్తుంది నీకు అర్థం. అందుకే మరి నకలు చిట్టీలు కొట్టిన వాళ్ళకి ఏం తెలుస్తుంది. నకలు చిట్టీలు కొట్టిన వాళ్ళకి వద్దురా, అద్దిగా చాలా ఎక్కువైపోయింది. సరే పెద్దమ్మ టేస్ట్ మరి. నాకు చిన్న చెంచా. నేను అద్దన్నా, నీకు చిన్న చెంచాని ఇస్తాను. తింటున్నాము. మరి ఒకసారి చెప్తాం పాప, మళ్ళీ ఒకసారి ఎట్లా చెప్పన్నా చెప్పేసి మళ్ళీ చెప్పమంటారా? ఏముందిరా మీకు తెలిసే ఉంటుంది. అద్దా చెప్పుదాం కానీ 1/2 కిలో బియ్యం చేసినాం మేము. 1/2 కిలో బియ్యానికి 1/2 కిలోలో సగము శనగపప్పు వేసినాము. 1/2 కిలో కూడా వేసుకోవచ్చు, పప్పు ఎక్కువ ఉంటే కూడా మంచిగా ఉంటుంది.
కానీ మీద వద్దు అని అన్నది. మామూలుగా తక్కువ పప్పు వేసిన, కొంచెం ఎక్కువ ఉంటే కూడా బాగుంటుంది. దాన్ని ఒక 15-20 నిమిషాల ముందు పప్పు నానబెట్టుకుంటే అన్నం తొందరగా ఉడుకుతుంది కాబట్టి పప్పు నానితే అన్నంతో సమానంగా పప్పు కూడా ఉడికిపోతుంది. అంతే. మామూలుగా పోపులు ఏంది మనకు తెలుసు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, అల్లము ఇవన్నీ వేసి పోపేయాలి. పోపేసినాక అన్నము పప్పు ఉడికేందుకు ఒక పక్కకి ఇంకొక గిన్నెలో నీళ్లు మరగబెట్టుకోవాలి. నీళ్లు మరగబెట్టుకుంటే అన్నం ఇట్లా ఉండలు ఉండలు కట్టకుండా ఇట్లా మంచిగా అవుతుంది. ఎక్కువసేపు ఉడికినా కానీ ఏం కాకుండా. అప్పుడు పోపు మొత్తం గోలిన తర్వాత నీళ్ళు తీసుకుపోయి అందులో పోసేయాలి. పోసిన తర్వాత అన్నము పప్పు. నీళ్ళు ఎన్ని పోయాలని అంటే పాత బియ్యానికి అయితే 1-2 నీళ్ళు పోయాల్సి వస్తుంది. కొత్త బియ్యంతో కూడా ఈ పొడి పొడి రాదు, ముద్ద వస్తుంది. పాత బియ్యమే చేసుకోవాలి. పాత బియ్యం అయితేనే పుల్లలు మంచిగా వస్తుంది. నీళ్ళల్లో పప్పు బియ్యం వేసేసిన తర్వాత మంచిగా ఇంకా అది ఉడికేదాకా ఉడకబెట్టాలి. నువ్వు చెప్పడం ఎందుకు నాకు ఆకలి అవుతుంది ఇవాళ. అబ్బా ఆకలి అవుతుంది అది తెలుసుకొని ముచ్చట పొడిగిస్తుంది కాదు, టక్క చెప్పేస్తే సరేనా. శనగపప్పు బియ్యం వేసేసిన తర్వాత అది ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఉడికినంత మొత్తం అంటే ఒక సగం ఉడికిన తర్వాత ఉప్పు వేయాలి, లేకపోతే ముందే ఉడకదు కాబట్టి. ఉప్పు వేసిన తర్వాత దించేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలా, అంతే. ఇంకొకటి మర్చిపోయింది. ఏం వేసుకున్నాం రా బాబు? ఉప్పు కలిమ. ఎప్పుడు మర్చిపోతుంది ఒకటి, ఏం మర్చిపోయినాం? తినడం మాత్రం ఉప్పు చెప్పిన. ధనియాల పొడి అంటే అది పోపులు వేసుకోవాలి కదా, అందుకోసం దాన్ని తుప్పి చేసేసిన పోపులు వేసుకోవాలా. మేము మర్చిపోయినాం కాబట్టి, నా వల్ల పెద్దమ్మ మర్చిపోయింది కాబట్టి. పచ్చిది అంటే నానబెట్టాను కాదు, మనం ధనియాలని ఇట్లా గోలిస్తాం కదా, వేయిస్తాం కదా, అట్లా కాకుండా కొంచెం పచ్చిది వేసి దాన్ని చేయాలి. సరే పెద్దమ్మ ఆకలి అవుతుంది. సరే మరి మేము తింటున్నాం. ఎప్పటికైనా మీరు ఏమనుకోరు కదా, మేము తింటున్నాం. కాలుతుంది పెద్దమ్మ, అది కమ్మ ఉంది. కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఆ పైన ఉడుకుతుంటే కొంచెం నెయ్యి వేసేసుకుంటే బాగుంటుంది. నెయ్యి కానీ వెన్న కానీ. ఈ పప్పు మంచిగా ఉడికింది, మొత్తం మెత్తగా కాలేదు, మొత్తం అన్నం కూడా మొత్తం పుల్లలు లేదు, మంచిగా ఉడికినాయి రెండు సమానంగా. నానబెట్టుకుంటే మంచిగా ఉంది కదా. చాలా తర్వాత తిందాం. ఎంతసేపు కూర్చుంటారు, మనం తింటుంటే వాళ్ళకి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సరే పెద్దమ్మ, నీకు శనార్థి చెప్పాలా? మాట్లాడన్నదని పెద్దమ్మతో నేను మాట్లాడిపించిన, సరేనా? నేను మాట్లాడింది మా ప్రేక్షకుల కోసం. అబ్బా, నా కోసం కూడా. సరే మరి మన ఇద్దరం కలిసి టాటా చెప్తాం. మనం ఇద్దరం టాటా చెప్తే వాళ్ళకి నచ్చుతుందట. అవునా? చెప్పినా టాటా చెప్పమని చెప్పినా నీకు నాకు. నిజమా? నిజం. టాటా, బాయ్ బాయ్.